మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే అండి. మన అనంతపురంలో అయితే మహాబలి ట్రోఫీ కాంపిటీషన్ అయితే ఇక్కడ జరుగుతుంది ఇండోర్ స్టేడియంలో. సో అనంతపురంలో ఇలాంటి కాంపిటీషన్స్ జరగడం అయితే నాకైతే చాలా ఆనందంగా ఉంది. మేడం మాటల్లో కూడా కనుక్కుందాం, మరి ఇలాంటి కాంపిటీషన్స్ జరపాలి అని మేడంకి థాట్ వచ్చింది కదా, అది ఎలా ఏంటి అనేది ఒక్కొక్కసారి మేడం మాటల్లోనే కనుక్కుందాం. మేడం హాయ్ మేడం. హలో మేడం, యాక్చువల్లీ మహాబలి ట్రోఫీ కాంపిటీషన్స్ అనేటివి నాకు తెలిసి మంచి పెద్ద పెద్ద సిటీస్లో జరుగుతూ ఉంటాయి. సో మీరు అనంతపూర్లో ఇలాంటి ప్రోగ్రామ్ కంటెంట్ చేయడం నిజంగా అంటేనే మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ప్రోగ్రామ్ని మీరు ఎలా బిల్డ్ చేయాలనుకుంటున్నారు, ఎలా ఏంటి అనేది ఒక్కసారి మా ఆడియన్స్కి చెప్పండి మేడం. ఓకే. సో శిక్ష, నీకు ఆల్రెడీ తెలుసు, నేను డాక్టర్గా హెల్త్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్ అనేవి ఆల్రెడీ నేను 13 yearsగా అనంతపురంలో రన్ చేస్తున్నాను, మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం నాకు హెల్త్ కూడా, అంటే వెల్నెస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని, బీయింగ్ ఫిట్ అనేది కూడా నాకు అనిపించింది. సో 2023లో నాకు జిమ్ స్టార్ట్ చేయాలి అని అనిపించింది అనమాట. పర్సనలీ నాకు ఫిట్నెస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి సో ఒక జిమ్ స్టార్ట్ చేయాలి అని అనిపించింది. సో 2023లో S-Cube జిమ్, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ వెల్నెస్ స్టూడియో అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశాము. సో దానిలో ఓన్లీ జెంట్స్కే కాకుండా లేడీస్కి మెడికల్ జిమ్ లాగా స్టార్ట్ చేశాను. అంటే PCOD ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ పెట్టి, అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇంకా దాంతో మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం యోగా, మెడిటేషన్, చిన్నపిల్లలకి డాన్స్, ఫ్లెక్సిబిలిటీ కోసం. సో చిన్నపిల్లలకి జిమ్ కాదు కదా, సో వాళ్ళకి కూడా ఫిట్నెస్ ఉండాలంటే ఏం చేయాలి, డాన్స్ చేయాలి. సో మ్యూజిక్ అనేది వాళ్ళకి రోజంతా స్కూల్స్కి వెళ్ళి కొంచెం టీచర్స్ చెప్పింది విని స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కాబట్టి ఈవినింగ్ కొంచెం డాన్స్ నేర్చుకుంటే ఆ మ్యూజిక్తో వాళ్ళు కొంచెం బాగా రిలీఫ్ అవుతారు అనమాట. సో ఇలా కస్టమైజ్ చేసి, అంటే ఎందుకంటే మదర్ని కదా, సో అలా కస్టమైజ్ చేసి యోగా, మెడిటేషన్, చెస్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ కోసం డాన్స్, జిమ్, ఇలా అందరికి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా హెల్త్తో పాటు వెల్నెస్ అనేది కూడా స్టార్ట్ చేసామన్నమాట. సో అలా స్టార్ట్ అయింది. సో లాస్ట్ ఇయర్ జిమ్ది ఫస్ట్ యానివర్సరీ జిమ్లో వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకున్నాము. సో మెయిన్ ఇప్పుడు October 22 సెకండ్ యానివర్సరీ అనమాట. సో సెకండ్ యానివర్సరీ కూడా సక్సెస్ఫుల్గా మనం చేసాం కాబట్టి నాకు ఓకే ఫైన్, ఇది కొంచెం పెద్దదిగా చేద్దాము. మన దగ్గర కన్సిస్టెంట్గా బాగా పాపం కష్టపడి వాళ్ళని అబ్జర్వ్ చేసి చూసిన తర్వాత బాడీ బిల్డర్స్ బాగా ఇదవుతున్నారు. అరే వీళ్ళకి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు కదా, ఎందుకంటే మార్నింగ్ 4:30కి వస్తారు శిక్ష వాళ్ళు. 4:30కి వచ్చి వాళ్ళు ఎంత వర్కౌట్ చేస్తారంటే డైట్ కూడా చాలా స్పెసిఫిక్గా కస్టమైజ్డ్ డైట్. అంటే నాకు అది వాళ్ళని చూసి, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ పంక్చువాలిటీ, వాళ్ళు సండే జిమ్ పెడితే సండే కూడా వచ్చేలాగా ఉన్నారనమాట. సో అది చూసాక ఓకే ఫైన్, ఇలా చాలా తక్కువ మంది కదా ఉంటారు, అందరూ ఉండరు కదా. సో వీళ్ళకి ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసి మనం వీళ్ళకి కష్టానికి తగ్గ సర్టిఫికేషన్ ఆర్ రికగ్నిషన్ ఇవ్వాలి అని నాకు అనిపించి, సో ఈ ఇయర్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా సో అలాంటి బాడీ బిల్డర్స్ని అందరూ, వీళ్ళు చాలా రెగ్యులర్, కన్సిస్టెంట్, చాలా ఇయర్స్ నుంచి చేస్తుంటారు కాబట్టి ఇలా ఒక కాంపిటీషన్ పెట్టి, అండ్ వివిధ జిల్లాల నుంచి కూడా, ఫస్ట్ మన జిల్లా అనుకున్నాము కానీ మనది చూసి ఏంటి ఇప్పుడు సోషల్ మీడియా, మీలాంటి వాళ్ళ ప్రమోషన్స్ వల్ల అది చాలా బాగా రీచ్ అయింది అనమాట. స్టేట్ వరకు కూడా బాగా రీచ్ అయ్యి అందరూ కూడా మాకు కూడా ఉందా, మీరు అనంతపూర్ మహాబలి అనే పెట్టారు కదా, సో మాకు కూడా ఉందా అని అన్నప్పుడు, అరే ఉన్నప్పుడు ఎందుకు మనము ఇన్వైట్ చేయకూడదు అని చెప్పేసి సో కింద ఒక క్లాస్ పెట్టి నాన్ లోకల్స్ కూడా, ఫస్ట్ అనంతపూర్ వరకు అనుకున్నాం, తర్వాత నాన్ లోకల్స్ కూడా అలౌడ్ అని, వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం అప్రిషియేట్ చేయాలి కదా, అందుకని వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం. సో ఈరోజు చూస్తే ఆదోని, కర్నూలు, వైజాగ్, విజయవాడ, తిరుపతి, సో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి, కడప, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి మన దగ్గరికి ఈరోజు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటే ఓకే ఒక చిన్న ఆలోచన ఎంతమందికి ఉపయోగపడుతుంది అని, ఓకే ఫైన్ వీళ్ళని నేను ఆర్గనైజర్గానే ఉండగలను. సో జడ్జ్మెంట్ ఎలాగా అనుకున్నప్పుడు మన అనూష అండ్ గణేష్, దే ఆర్ వండర్ఫుల్ బ్రిలియంట్ కపుల్, అండ్ వాళ్ళు చాలా అచీవ్ చేశారు. వాళ్ళది మొత్తం ప్రొఫైల్ అంతా నేను చెక్ చేశాక ఎస్, ఇలాంటి జ్యూరీ
అనే వాళ్ళని కూడా ఒక ప్రొఫెషనల్గా కండక్ట్ చేద్దాం, ఏదో జిమ్ యానివర్సరీ వాళ్ళది ఏదో చూడడం కాకుండా ప్రొఫెషనల్గా కండక్ట్ చేద్దామని చెప్పి వాళ్ళని కూడా వైజాగ్ నుంచి ఇక్కడికి ఇన్వైట్ చేయడం. అండ్ మన డిస్ట్రిక్ట్లో కూడా శివతేజ అనే అబ్బాయి మిస్టర్ ఆంధ్ర వరకు వెళ్ళాడు, రీచ్ అయ్యాడు. సో వీళ్ళందరినీ మనము ఇక్కడికి తీసుకొని రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడున్న ఈ బిల్డర్స్కి, బాడీ బిల్డర్స్కి వీళ్ళకి గైడెన్స్ దొరుకుతుంది, గైడెన్స్ అనేది ఉంటుంది. సో అందరి సహకారం. సో ఒక ఈవెంట్ అంటే మనకి స్పాన్సర్స్ ఉండాలా, దీన్ని మళ్ళీ గుర్తించే మీలాంటి మీడియా పార్ట్నర్స్ ఉండాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండాలి. సో అందరి సహకారంతో యాక్చువల్లీ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలే నిజంగా అంటే మేడం, సుప్రజ మేడం ఏం చేసినా కూడా దాంట్లో ఒక విషయం అంతరాత్మ ఉంటుంది అన్నట్టు. నిజంగా అంటే ప్రతిదీ మీరు చేసేది ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి. సో నేను మీకు ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి చూస్తున్నాను. అంటే మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకుంటే ఎనీవన్ ఏదైనా కూడా మీరు ఏది చేసినా కూడా దాంట్లో ఒక ఏదో ఒకటి జనానికి ఉపయోగపడేటట్టే ఉంటుంది. సో ఇప్పుడు కూడా నిజంగా అంటే ఈ కార్యక్రమము నిజంగా అంటే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. జిమ్ జాయిన్ అవుతావు అయితే డెఫినెట్ గా మ్యామ్. మీలాంటి వాళ్ళు ఇంత చెప్తున్నప్పుడు కూడా మన హెల్త్ మీద మనం కేర్ తీసుకోకపోతే నిజంగా అంటే అది మనకు మన హెల్త్ వాళ్ళందరికీ 1 year మెంబర్షిప్ ఫ్రీ ఇస్తున్నాను. ఇదే మీకు ఇచ్చే గిఫ్ట్. నేను జాయిన్ ద జిమ్ అండ్ వెల్నెస్ జర్నీ స్టార్ట్ చేయండి, ఫిట్ గా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. నిజంగా అంటే మేడం చూడండి, సో అంటే ప్రతి ఒక్కరికి 1 year జిమ్ ఫ్రీ అంటే అసలు నిజంగా అంటే హెల్త్ మీద మన హెల్త్ మీద మనకు లేనిటువంటి బాధ్యత కూడా మేడం తీసుకుంటున్నందుకు మీకు నిజంగా అంటే మేడం మీడియా తరఫు నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు కూడా చాలా వండర్ఫుల్ గా అన్ని అవేర్నెస్ ఇస్తూ ఉంటారు చాలా మందికి. మీరు లేకపోతే రీచ్ అవ్వదు కదమ్మా, అందుకని మా వంతు సహాయం అన్నమాట మీకు కూడా. ఇంకా ఇలాగే మీరు రీచ్ చేస్తూ అందరిని ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేస్తూ మనం అందరం కలిసి ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు, ఇది season 1 ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ season 2 కూడా చేద్దాం. సో అందరూ వెల్నెస్ జర్నీ అండ్ ఫిట్ జర్నీకి ఫిట్ ఇండియా చేద్దాం. నిజంగా అంటే మేడం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంని మనం సక్సెస్ చేయాలి అంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా అండి, ఈ వీడియోని చాలా వరకు రీచ్ అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత మీది నిజంగా అంటే. ఎందుకంటే ఇది జనాల్లోకి తీసుకెళ్తే గనక మేడం అనుకున్న ప్రయత్నం నిజంగా అంటే మోర్ దన్ ఇంకా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. మీరు కూడా భావించినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. క్విట్ ఇండియా ప్రోగ్రామ్ లాగా ఫిట్ ఇండియా ప్రోగ్రామ్. Take this challenge, get inspired, get motivated and spread this awareness. So let's strive and let's be a part of this Fit India program. Okay? Thank you.